నన్ను బలపరిచి నన్ను నీ నోటి బూరుగాను సాధనముగా వాడుకోమని నా తండ్రి, ఈ యొక్క నా తండ్రి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా నా తండ్రి ఎవరికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా అందరూ చక్కగా వినగలగటానికి సహాయం దయచేయమని తండ్రి, నా తండ్రి మెట్టుకు నువ్వే మహిమ ఘనత పొందమని ఈ ప్రార్థన చేసే ఉన్నతమైన నామం అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గుడ్ ఈవినింగ్. ఈరోజు 139వ కీర్తనలోని కొన్ని వచనాలను మనము ధ్యానించుకుందాము. మొదటి 12 వచనాలు చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేను చదువుతాను. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టుక మునిపే నీవు నా మనస్సును గ్రహించుచున్నావు. నా నడుకను పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు పాకుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకందదు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును? నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పడుకునను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకునను. అంధకారం నన్ను మరుగు చేయును. నాకు కలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకున్న ఎడల చీకటైనను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. సో ఆ యొక్క వచనాలు మనం చూసినట్లయితే కీర్తనకారుడు అంటే ఈ యొక్క 139వ కీర్తన రచించిన దావీదు మహారాజు దేవుని యొక్క స్వభావము, గుణానికి సంబంధించిన విషయాలను మనకి ఈ కీర్తన ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు మనము ఈ కీర్తన ధ్యానించటం వల్ల ఏం తెలుసుకోవచ్చు అని అనుకుంటే మనకి మనకి దేవుడి పట్ల ఎలాంటి నమ్మకం ఉంది. మనం అందరం దేవుని నమ్ముతాం. దేవుడు ఉన్నాడని మనకు తెలుసు, దేవుని మనం నమ్ముతాం. కానీ మనకి ఎలాంటి నమ్మకం ఉంది, ఎలాంటి నమ్మకం ఉన్నది, ఎలాంటి అవగాహన ఉంది, దేవుని గురించిన అవగాహన ఎలా ఉంది, ఏమి ఆలోచిస్తున్నాం దేవుని గురించి. సో దాని గురించి మనము ఒకసారి థింక్ చేద్దాం. నెక్స్ట్, ఎందుకంటే అది మన జీవితంలో మన ప్రవర్తనను, అంటే మనకి దేవుని పట్ల ఉన్న అవగాహన, మనకి దేవుని పట్ల ఉన్న ఎంత నమ్మకము మనకున్న అవగాహన, మనము దేవుని గురించి ఆలోచించే విధానాన్ని బట్టే మన జీవితంలో మన ప్రవర్తనను, మన ఆలోచన విధానాన్ని, మనం చేసే నిర్ణయాలను, మన జీవన విధానాన్ని, మన గతాన్ని, మన ప్రస్తుతాన్ని, మన భవిష్యత్తును, మన బ్రతుకంతటిని అది ప్రభావితం చేస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి దేవుని గురించిన అవగాహన సరిగా లేకపోతే మనం దేవుని మీద విశ్వాసం పెంచుకోవడం కూడా కష్టమవుతుంది. మనం దేవుని గురించిన ఎంత అవగాహన పెంచుకుంటామో అది మన జీవితానికి అది అంత మేలుకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనకి దేవుని గురించిన తక్కువ అవగాహన ఉంటే ఏమవుతుంది, మనం దేవుని మీద పెట్టుకోవాల్సిన విశ్వాసం కూడా చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది, పెట్టుకోవడం కూడా కష్టం అనిపిస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఈ కీర్తన రాసిన దావీదు మహారాజు దేవుని పట్ల గల అవగాహన ఏమిటో అనేది తన జీవితంలో ఉన్న తన ఎక్స్పీరియన్సెస్ ని ఇక్కడ రాస్తున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, దావీదు మహారాజుకు దేవుని పట్ల ఎలాంటి అవగాహన ఉన్నది అనేది చూసినట్లయితే మొదటి వచనంలో నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు అని అంటున్నారు. పరిశోధన, నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. పరిశోధన అంటే ఏంటి? పరిశోధన అంటే ఇన్ జనరల్ గా రీసెర్చ్. పరిశోధన అంటే ఒక విషయాన్ని పరిశోధించే వాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు. మనం ఇన్ జనరల్ గా అంటే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత పిహెచ్డి చేస్తారు.
పిహెచ్డి చేసినప్పుడు ఏదైనా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద చాలా క్షుణ్ణంగా పరిశోధన చేస్తారు. ఇన్ డీటెయిల్డ్గా దాని గురించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఆ, అంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు రీసెర్చ్ చేసి రాస్తారు. సో అలాగా నన్ను పరిశోధించటం అంటే సమ్ టైమ్స్ మేబీ అలా ఒక సైన్స్ వాళ్ళే రీసెర్చ్ చేస్తారనుకోండి. ఎన్ని పరిశోధిస్తారు వాళ్ళు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి, అంటే మన మైక్రోస్కోప్ అంటారు కదా, మైక్రోస్కోప్ లో కూడా అంటే మనం ఒక చిన్న ఒక టైమ్స్ మోర్ దెన్ 10,000 మనం పెద్దది చూడొచ్చు అనమాట. సో ఎవ్రీథింగ్ మైన్యూట్ థింగ్స్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక లీఫ్ తీసుకున్నాము, ఆ లీఫ్ లో చాలా పార్ట్స్ ఉంటాయి, దాంట్లో సెల్స్ ఉంటాయి. అవన్నీ సమ్ టైమ్స్ మనకు కనిపించవు, మన కంటికి డైరెక్ట్ గా కొన్ని మనం చూడలేం. బట్ విత్ ది హెల్ప్ ఆఫ్ మ్యాగ్నిఫైయింగ్ వెరీ క్లియర్లీ అన్నమాట. చిన్న చిన్న కూడా మనం పెద్దగా అన్ని క్లియర్ గా ఉన్నాయి, క్లియర్ గా చూస్తాం. క్లియర్ కట్ అంటే నన్ను పరిశోధించి తెలుసుకున్నావు. ఏం తెలుసుకున్నావు నా గురించి, నీకు ఏం తెలుసు? అంటే దావీద్ మహారాజు గురించి ఏం తెలుసు అంటే ఆయన ఏమంటున్నాడంటే, దేవునికి నేను కూర్చుంటే లేసు అంటే నేను ఎక్కడ కూర్చుంటున్నాను, ఎప్పుడు కూర్చుంటున్నాను, ఎందుకు కూర్చుంటున్నాను, ఎక్కడ కూర్చుంటున్నావో తెలుసు. అంటే అంటే ప్రతిదీ కూడా క్లియర్, ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. వాట్ ఈస్ యువర్ ఇంటెన్షన్ టు గో, ఇంటెన్షన్ ఎక్కడికి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, అన్ని తెలుసు దేవుడికి. నేను లేచుట కూడా నీకు తెలుసు, నేను కూర్చుండట నీకు తెలుసు, నేను లేచుట నీకు తెలుసు. ఇంకా నా గురించి ఏం తెలుసు అంటే దేవునికి అసలు నా తలంపు పుట్టక మునిపే ఆయన నా మనసు గ్రహిస్తున్నాడని నేను తెలుసుకున్నాను. అంటే ఇదంతా దేవుని గురించిన అవగాహన. దావీదు మహారాజు తన లైఫ్ లో చేసిన విషయాలు చెప్తుంది. నా తలంపు పుట్టక మునిపే నేను గ్రహించున్నాను. నా నడక అంటే నడక అంటే మనము జనరల్ గా ఇప్పుడు స్మార్ట్ వాచ్ వచ్చిన తర్వాత ఎన్ని స్టెప్స్ ఎక్కాలి, ఎన్ని స్టెప్స్ దిగాలి, ఎన్ని స్టెప్స్ నడిచాము, అన్ని కౌంట్ చేసుకుంటున్నాం. సో స్మార్ట్ వాచ్ కాదు కౌంట్ చేసేది, దేవుడికి కూడా ప్రతిదీ కౌంటే. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎవరితో వెళ్తున్నాం. సో ప్రతిదీ తెలుసు. సమ్ టైమ్స్ మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏముందిరే వాళ్ళకి చెప్పేది ఏంటి, వీళ్ళకి చెప్పేది ఏముంది అని అనుకోవచ్చు. బట్ ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాము, ఎవరితో వెళ్తున్నాము, ఏ పర్పస్ ఏంటి, ఇంటెన్షన్ ఏంటి, ఎవ్రీథింగ్ గాడ్ నోస్. తర్వాత మన పడకను పరిశీలన చేసి ఉన్నారు, నా చర్యలన్నిటినీ బాగుగా తెలుసుకుని ఉన్నారు. చర్యలు అంటే ఏంటి? అవేర్ అంటే దేవునికి ఫుల్ అవేర్ అబౌట్ అవర్ లైఫ్. అంటే నా గురించి ఎవ్రీథింగ్ ఈజ్ ఏ క్లియర్. క్లియర్ ఇట్ మీన్స్ వెరీ ట్రాన్స్పరెంట్. ఎవ్రీథింగ్ గాడ్ నోస్ అంటే ప్రతిదీ తెలుసు. నా చర్యలన్నిటినీ అంటే నువ్వు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు నువ్వు ఆలోచించే విధానము, నువ్వు నడిచేది, నువ్వు కూర్చునేది, నువ్వు పడుకునేది, నీ తలంపులు, నీ మాటలు, ఎవ్రీథింగ్ దేవునికి బాగా తెలుసు, బాగా తెలుసు. సో వెరీ ఫెమిలియర్, ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. నెక్స్ట్ మాట నా నాలుకకు రాకముందే అది నీకు పూర్తిగా తెలుసు. అంటే దేవుడు మనల్ని ఎంత అంటే, ఇప్పుడు మనము సీసీ కెమెరాస్ ఉంటే ప్రతిదీ తెలుస్తుంది అని అనుకుంటాం, కానీ దేవుడు అంతకంటే ఇంకా పవర్ఫుల్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్. ఈవెన్ మన ఇంటెన్షన్, ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాం అనేది కూడా దేవునికి తెలుసు. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. సో ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. అసలు ఇవన్నీ అసలు కీర్తనకారుడు ఏమన్నాడంటే, ఆయనకున్న అవగాహన దేవుని గురించి అవగాహన ఏంటంటే, అయ్యా ఇట్టి తెలివి నాకు మించిందయ్యా, అసలు నీకు ప్రతిదీ తెలుసు, నీకు ప్రతిదీ తెలుసు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. ఈ అసలు తెలుసుకుంటున్నావు, ఇట్లాంటి తెలివి నాకు మించినది, అది అగోచరం, నాకు అందదు. సచ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఇంగ్లీష్ లో ఉంది,
ప్రతిదీ తెలుసుకుంటున్నాను గురించి. జ్ఞానము అంటే మనకు తెలుసు. అంటే సమ్‌టైమ్స్ మనం చాలా విషయాలు నేను చేస్తున్నాను, తెలివిగా చేస్తున్నాను. నేను తెలివిగా మాట్లాడుతున్నాను. మాట్లాడొచ్చు. లేకపోతే మన ఏదైనా ఆ పైకి ఒకలాగా ఇవన్నీ మనం అనుకుంటాము. కొంతమందికి అది ఏదో వెన్న విద్య ఉంటదన్నమాట. ఎంత నీట్‌గా వాళ్ళేమనుకుంటారు తెలివిగా మాట్లాడుతున్నాను. నేను చాలా తెలివిగా చేస్తున్నాను అని అనుకుంటాం. కానీ వాట్ ఈస్ అవర్ ఇన్నర్ ఇంటెన్షన్స్ అండ్ ఇన్నర్ మోటివ్స్ ఎవ్రీథింగ్ గాడ్ నోస్. అందుకే దేవుడిని మనం సర్వజ్ఞాని అని చెప్పొచ్చు. ఆయనకి ప్రతిదీ తెలుసు. ఆయనకి మనం ఏమి దాచలేము కూడా. సో ఈ వాక్యాన్ని బట్టి లేదంటే ఈ విషయాలను బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఆయనకి ప్రతిదీ తెలుసు. ఆయన నుండి మనం ఏమీ దాచలేమని. ఇన్ జనరల్‌గా మనం అనుకోవచ్చు దేవుడంటే ఉదాసీనంగా, వ్యక్తిత్వం లేకుండా, ఏది పట్టించుకోకుండా, దేన్ని చూడకుండా, ఎక్కడో ఉండే ఏదో ప్రభావం అని అనుకోవచ్చు సమ్‌టైమ్స్. అంటే మనం అందుకే కదా చాలా డేర్ డెసిషన్స్ చేస్తారు. డేర్‌గా కొన్నిసార్లు తప్పులు కూడా చేస్తా ఉంటారు. అంటే మనం ఓన్లీ ఇక్కడున్న మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి తెలియకుండా నేను ఇలా బిహేవ్ చేస్తున్నాను. వీళ్ళకి తెలియకుండా నేను ఇలా మాట్లాడుతున్నాను, ఇలా ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటాము. కానీ ఓన్లీ వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటాము. కానీ దేవునికి వ్యక్తిత్వం లేదా? లేదంటే ఆయన ఏం పట్టించుకోడు. అంటే ఉన్నాడు దేవుడు. మనకు దేవుని గురించి ఎందుకు తెలియదు? దేవుని గురించి తెలుసు. కానీ ఆయన ఏమి పట్టించుకోడు. అన్ని చూస్తాడో లేదో, దేన్ని చూడకుండా ఎక్కడో ఉండే ఏదో ప్రభావం అని అనుకుంటామేమో కానీ అనుకోవటానికి లేదు మనం. ఎందుకనంటే ఆయనకి సర్వం తెలుసు. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన ప్రజల జీవితాల్లో అతి స్వల్పమైన విషయాలలో కూడా పట్టించుకునే దేవుడు. అది మనం మర్చిపోకూడదు. ఆయన మన జీవితాలలో అతి స్వల్పమైన విషయంలో కూడా పట్టించుకున్నది. ఇన్ జనరల్ గా ఇక్కడ మనం ఉన్న వాళ్ళందరూ మదర్స్నే కదా. అయితే మన పిల్లల గురించి మనం ఎలా ఉంటాము? వాళ్ళ నిద్రలో వాళ్ళు నిద్ర లేపటం స్టార్ట్ చేస్తాం. బ్రష్ చేయమంటాం, బ్రేక్ఫాస్ట్ పెడతాము, రెడీ చేస్తాము, స్కూల్‌కి పంపిస్తాము. అన్ని అంటే చాలా వరకు అన్నీ చూసుకుంటాం. కానీ స్కూల్‌లో మనం గమనించలేం. కొంతవరకే చూస్తాము. అయితే మనం తీసుకునే పిల్లల పట్ల చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అంతకంటే ఎక్కువ. అంతకంటే ఎక్కువ. మనం మన పరిధిలోనే చేయగలం. ఔట్ ఆఫ్ మన గడప దాటి బయటికెళ్ళిన తర్వాత మనకి ఎంత ప్రేమ ఉన్నా గానీ ఆ ప్రేమను మనం వ్యక్తపరచలేము. దగ్గరుండి మధ్యాహ్నం లంచ్ పెట్టలేము. వాళ్ళు టైంకి వాటర్ తాగుతున్నారా? లేకపోతే భోజనం మొత్తం తింటున్నారా? ఎలా ఉంటున్నారు? ఏది మనం పట్టించుకోలేము. సో కానీ ఇక్కడ దేవుడు గాడ్ ఈస్ ఆయన ప్రజల కూడా పట్టించుకున్న దేవుడు. విషయాన్ని కూడా పట్టించుకునే దేవుడు. మనకి ఏం అర్థం చేసుకోవాలంటే దేవుడికి మన పట్ల అంత ప్రేమ ఉంది అని అర్థం చేసుకోండి. అంతగా పట్టించుకుంటున్నాడు అంటే అంత ప్రేమ ఉంది మన పట్ల. మనం అనుకోవచ్చు చాలా సార్లు దేవునికి నా గురించి తెలుసా? నా హృదయంలో ఇంత బాధ ఉంది, అంత తెలుసా అని అనుకోవచ్చు. కానీ దేవునికి అంత తెలుసు. కీర్తనలో మనం చూసినట్లయితే హృదయములను అంతరింద్రియములను పరిశీలించుగలవా? మన హృదయం మొత్తం పిన్ పాయింటెడ్ గా ఒక ఏమంటారు మనసు పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ప్రతిదీ కూడా క్లియరే. ప్రతిదీ కూడా క్లియరే. అయితే కూడా సో ఇప్పుడు
8వ అధ్యాయం 39వ వచనంలో చూసినట్లయితే ప్రతి మనిషి యొక్క హృదయము మనిషి యొక్క అంటే ఇక్కడ రాజు హృదయమే తెలుసా దేవుడికి, లేకపోతే నా హృదయమే తెలుసా అంటే అలా కాదు. ప్రతి మనిషి హృదయం దేవునికి తెలుసు. ఇక్కడ మనం ఎవరైతే వాక్యం వింటున్నామో మన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. ప్రతిదీ కూడా ఇంకా యిర్మీయా 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే యెహోవా నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. అంటే దేవునికి నేను తెలుసు, దేవునికి నేను తెలుసు. మనం అనుకోవచ్చు, అబ్బా ఇంతమంది ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నా మీద వ్యక్తిగతంగా దృష్టి పెడతాడా అని టైమ్స్ దేవునికి ఏమి తెలియనట్టుగా మన ప్రార్థనలో కూడా అయ్యా మేము వచ్చామయ్యా, కూర్చున్నామయ్యా నీ సన్నిధిలో మేము మేము అని మాట్లాడుతూ ఉంటాం. అంటే దేవునికి అన్ని తెలుసు, కానీ మనం ఏంటంటే చెప్తా ఉంటాం. కొన్ని మనం దేవునికి ఏం తెలీదు మనం చెప్తా ఉంటాం, ప్రార్థన కూడా చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది వాక్యాన్ని బట్టి, యెహోవా ఏమి ఉన్నావు నన్ను చూచుచున్నావు. ప్రతిదీ తెలుసు, నేను వచ్చిందని తెలుసు, నేను కూర్చున్నానని తెలుసు, ప్రతిదీ తెలుసు, నా మనసు తెలుసు, నా మంత్రేంద్రియములు తెలుసు, అన్ని తెలుసు దేవునికి. సో ఇంకా రోమిలకు రాసిన పత్రిక 8:27 చూసినట్లయితే హృదయములను పరిశోధించువాడు. అంటే మనం చాలా రిపీటెడ్ గా బైబిల్లో దేవుని వాక్యట్లయితే ఇప్పుడు నేను రెఫరెన్సెస్ లోనే మనం గమనిస్తున్నాం. దేవుడు దేవుడు మన గురించి తెలుసు అని తన గురించి అంటే ఇప్పుడు మనం కీర్తనకారుడు అయితే దావీదు మహారాజు అసలు గురించి దేవుడు తెలిసిన విషయం పట్ల ఉండొచ్చు, అసలు మనలా ఉండి ఉండొచ్చు. మనం తెలుసుకుంటున్నాం కదా, దేవుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అంతాన్ని ఇప్పుడు మనం ఎలా స్పందిస్తాము దానికి, మనం ఎలా ఉంటామంటే నిజంగా చూసిన కొంత బాధగా ఉంటుంది. అబ్బా నా గురించి అన్ని తెలుసా, అసలు నేను ఆలోచించిన ఆలోచన అన్ని దేవునికి తెలుసా అని అనుకోవచ్చు. లేకపోతే ఇంకా ఎలా ఉంటుంది, ధైర్యం ఉంటుంది. కొన్నిసార్లు అనుకోవచ్చు, ఆ ధైర్యం ఎలా వస్తుందో తెలియదు. మనం ఎప్పుడైనా కష్టపడి పని చేసినా, మంచి పని చేసినప్పుడు టైమ్స్ కొంతమంది మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అప్పుడు మనం చెప్పాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాము, అన్ని చూపిస్తాము, చెప్పాల్సింది చెప్తాము. ఫైనల్గా ఏమంటాము తెలుసా, మరి మీరు నమ్మినా నమ్మకపోయినా నా గురించి దేవునికి తెలుసు, నేనేంటో దేవునికి తెలుసు, ఇంకా దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, ఇంక నేను చేసేది ఏమీ లేదు. ఇలాంటి మాటలు ఇంకా ఫైనల్ గా మనం చెప్పినా కానీ టైమ్స్ మనం దాన్ని జస్టిఫై చేసుకోలేని పరిస్థితుల్లో మనం మాట్లాడే మాటలు ఏంటంటే, ఇంకా దేవుడే ఉన్నాడు, ఆయన తెలుసు, నేనేంటో ఆయనకు తెలుసు, నా మనసు ఏంటో ఆయనకు తెలుసు. మీరు నన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా నేనేంటో దేవునికి తెలుసు అని ఇలా మాట్లాడతాం. సో ఈ వాక్యం మనకి ఏమనిపిస్తుంది, కంఫర్ట్. అయ్యా నేను ఎంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టాను, ఎంత హానెస్టీగా పీపుల్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు, నేను ఎంత మంచి చేస్తుంటే బట్ వాళ్ళు దాన్ని అని మనం ఆయనతో ఎంత ధైర్యం ఆయనకి మన గురించి తెలుసు. ఎందుకంటే ఆ ధైర్యం లేకపోతే మనం నిజంగా అసలు ఇంకే మనసు అసలు ఎంత దాన్ని బట్టి సో భయము దేవుని పట్ల ఏదైనా గౌరవం కూడా ఉంటుంది. we are very conscious about our life కదా.
మనకి ఒక భయం కూడా ఉంటుంది. అవును కదా, ఎవరు లేరు ఇప్పుడు నేను ఏం చూస్తే ఏంటి, నా ఎవరైనా చూస్తున్నారా ఏంటి, నేనేం సెల్ ఫోన్లో చూస్తున్నాను, ఇష్టం వచ్చినవి నేను చూడొచ్చు అని ఇలా అనుకోవచ్చు. ఆ, మనము మనం ఏం మాట్లాడుతున్నామో ఏం చూస్తున్నామో ఎవరికి తెలియదని అనుకొని చేయొచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడని అంటే అమ్మో చేయకూడదని మన మనసు కంట్రోల్లో పెట్టుకుంటాం. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే మనము ఇంకా ఏం ఆలోచించవచ్చు అంటే, బయటికి కనబడే మన క్రియలు కాక అంతరంగంలో ఉన్న తలంపులన్నీ దేవునికి తెలుసు. ఇన్ జనరల్గా మనం బయటికి కనబడే క్రియల్లో చాలా శ్రద్ధ తీసుకుంటాము, చాలా కేర్ తీసుకుంటాము. అంటే మనం మంచిగా కనిపించాలి, ఆ, చాలా భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలంగా ఉండాలి, అలాంటి టెస్ట్ మనీ మనం కలిగి ఉండాలి అని బయటికి వ్యక్తులు మధ్య మన బిహేవియర్ని చాలా ప్రొటెక్ట్ చేసుకుంటూ బయటికి కనపడే క్రియల విషయంలో మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాము. కానీ అంతరంగము అంతరంగం విషయం ఏంటి, అంతరంగంలో ఏమో కేర్లెస్. అలా కాదు, అంతరంగములో మన అంతరంగ తలంపులన్నీ దేవునికి తెలుసు. బయటే కాదు, దేవుడికి బయట తెలుసు, మన అంతరంగం తెలుసు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ 7-12 వచనాలు చూసినట్లయితే ఇక్కడ దావీదు దేవుని సన్నిధి నుండి పారిపోవాలని అనుకుంటున్నాడని మనం చూస్తాం. కానీ నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును అని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటి, పారిపోవడం అనేది కాదు. ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుడు నిజంగా అంతట ఉన్నవాడు అనే సత్యాన్ని వివరించేందుకు రాశాడు. అంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేది ఆయన యొక్క భావం అన్నమాట. అన్ని చోట్ల ఉన్నాడు అంటే దాని క్రింద మనం చూడొచ్చు. ఎందుకంటే నేను ఆకాశంలోకి ఎక్కినాను, అక్కడను నేను ఉన్నావు. నేను పాతాళ మందు పడుకున్నాను, అక్కడను నీవున్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినాను, అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకున్నాను. అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునే ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోను. సో అంటే నువ్వు ప్రతిదీ నీకు తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళా నువ్వు అక్కడ ఉంటావయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా అంటే ఇంక అసలు మనం ఇంకేం అర్థం చేసుకోవచ్చు. ఆకాశంకి ఎక్కిన అంటే ఆకాశం దగ్గర ఉంటాడు, పాతాళ లోకంలో ఉంటారు, సముద్ర దిగంతంలో ఉంటారు. ఆకాశం అంటే ఏంటి, మన పరలోకం అనుకోవచ్చు కదా, అక్కడ ఉంటాడు. పాతాళం కింద దాదాపు నరకం. అంటే మనం ఎంత డౌన్గా ఉన్నా కానీ అక్కడ ఆయన చూస్తాడు, ఎంత హైలో ఉన్నా చూస్తాడు, సముద్ర దిగంతంలో ఉన్నా. అంటే దీని అర్థం ఏంటంటే వాట్ ఈస్ ది ఇంటెన్షన్ టు రైట్ దిస్ వర్సెస్ అని అంటే ఎవ్రీవేర్ యు ఆర్ అని, ఎవ్రీవేర్ యు ఆర్ నీ దగ్గర నుంచి మేము ఎక్కడికి పారిపోలేము, నీ నుండి మేము ఏది దాచలేము అనేది అర్థం అన్నమాట. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దేవుడు స్థలానికి పరిమితమైన వ్యక్తి కాదు, కానీ ఆయన సర్వ వ్యాపి, సర్వవ్యాపి అయిన దేవుడు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి కదా, ఆయన బాడీకి పరిమితమైన వాడు కాదు. అంటే బాడీకి పరిమితమైన మనకి కొన్ని కన్స్ట్రైన్ ఉంటాయి, కొంత లిమిటేషన్స్ ఉంటుంది. అంటే మనం ఇంతవరకే చూస్తాం, కానీ దేవుడు అలా కాదు, బియాండ్, ఆయన ఆత్మస్వరూపి ఆయన. సో దాట్ ఆయన ప్రతి చోట ఉండగలిగిన దేవుడు. ఇవి మనం దేవుని గురించిన కొన్ని లక్షణాలు అన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే ఇదే ఈ 11-12 వచనాల్లో చూసినట్లయితే అంటే అంధకారం నన్ను మరుగు చేయను, నా కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకునేలా చీకటైనను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా నుండును, చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నాయి. అంటే ఎందుకు ఈ వాక్యం మేబీ రాసి ఉండొచ్చు అని అంటే చీకటి పడంగానే కొంతమందికి అదొక సరదా. కొంతమంది అయితే చీకట్లో కొన్ని రహస్య కార్యాలు చేస్తూ ఉంటారు. మరి పర్టికులర్గా మన దొంగలు నైట్ మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, ఏ దొంగ కూడా వస్తాడా, కిటికీలు వేసామా, తలుపులు వేసామా, అది వేసామా, ఇది వేసామా అని చెక్ చేసుకుంటూ ఉంటాం, అవునా కదా. మరి చీకట్లో సమ్టైమ్స్ అందరు నిద్రపోయిన తర్వాత కూడా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఏం చూస్తారు ఎవరికి తెలియదు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నారో ఎవరికి తెలియదు.
సో ఇలాగా మనము అంటే మనుషులు చీకట్లో అసహ్య క్రియలు చేసేవి ఏమైనా ఉన్నా ఎలా ఉన్నా కానీ అది మనుషులకి కనిపించరేమో కానీ దేవుడికి కనిపిస్తారు. ఎందుకంటే ఆయనకి చీకటి వెలుగును ఏకరీతిగా ఉన్నాయి కదా. మనం చీకట్లో ఉండి ఎంతసేపు అందరు నిద్రపోతున్నారు, ఏదో చూద్దాము, దేంట్లోనో ఆనందిద్దామన్నా, లేకపోతే ఏంటో ఆలోచిద్దామన్నా, ఎలా ఉన్నా కానీ ఆయనకి చీకటైనా రాత్రి అయినా ఒక్క ఒక్క ఏకరీతిగానే ఉన్నది. సో అది మనం గమనించవచ్చు అన్నమాట. ఇంకా మనం హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే, మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదియూ లేదు, మనం ఎవనికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. అబ్బా, అసలు ఈ వాక్యం చూసినట్లయితే అకౌంటబిలిటీ కదా. ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏదీ లేదు, ఆయనకు ప్రతిదీ క్లియర్ కట్. సో మనం ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. మనం వీఆర్ వెరీ కాన్షియస్, గాడ్ వాచింగ్ టు అస్ కదా. దేవుడి కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అన్నమాట. మన హృదయం తేటగా ఉన్నది, మన ఆలోచన తేటగా ఉన్నది, మన చూపులు ఏ ఇంటెన్షన్తో చూస్తున్నామో ఆయనకి తెలుసు, ఏ ఇంటెన్షన్ మాట్లాడుతున్నామో తెలుసు. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కట్ టు గాడ్. ఓకేనా. సో ఇంకా మనం చూసినట్లయితే ఇవన్నీ మనం దేవునికి అన్ని తెలుసనంటే సమ్ టైమ్స్ మనకు భయం కూడా కలగవచ్చు. ఆ భయం ఏంటంటే మనం ఏమన్నా ఆలోచించకూడని విషయాలు ఆలోచిస్తున్నామేమో, ఒకవేళ ఇతరుల మీద ఆయాసపడిపోతున్నామేమో, అసూయ పడుతున్నామేమో, ద్వేషిస్తున్నామేమో, లేకపోతే వాళ్ళ మీద పగ ప్రతీకారం తీర్చుకుందాం అనుకుంటున్నామేమో, ఇంక ఏదో మనకి తలంపులు ఉండుండొచ్చు. ఎలాంటి ఆలోచనలు ఉన్నా కానీ, కొన్ని అన్నెసరీ థాట్స్ కలిగి ఉన్నామేమో, లేకపోతే అన్నెసరీ టెంప్టేషన్లో ఉన్నామేమో. సో వాట్ ఎవర్ యూ హ్యావ్ దట్ గాడ్ నోస్. ఇవన్నీ తెలిసినప్పుడు దేవుడు ఇలాంటి పనులు చేసినప్పుడు ఏం చేస్తాడు? తప్పకుండా ఆయన పనిష్మెంట్ ఇస్తాడు కదా. ఆయనకు అన్నిటికీ లెక్క చెప్పాల్సి వస్తుంది, పనిష్మెంట్ ఉంటుంది. అయితే మనం ఇక్కడ దేవుని యొక్క లక్షణాలు ఏంటో మనం చూస్తున్నాము. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. లేవికాండము 19వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది, నీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నానని అంటున్నారు. నెక్స్ట్, దేవుడెవరు? నీతిమంతుడు. ఇవన్నీ దేవుని యొక్క గుణగణాలు. దేవుడు ఎలా ఉంటాడా అని అంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నీతిమంతుడైన దేవుడు. ఇర్మియాకు రాసిన పత్రికలో నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవా అని ఉంటుంది. దేవుడు న్యాయవంతుడైన దేవుడు. కీర్తన 19:9 చూస్తే యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలం న్యాయమైనవి అని ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎంత పరిశుద్ధుడు అంటే, అసలు పరిశుద్ధుడు అంటే మీనింగ్ ఏంటి? అతీతుడు అని అర్థం. ఎంత అతీతుడు అని అంటే అనైతికత, అపవిత్రతకు ఏమాత్రం దరి చేరలేనంత అతీతుడు. ఆయనకు నియర్ బై కూడా రాలేవు, అంటే అంత అతీతుడు. ఆయన పరిశుద్ధత అంత అతీతంగా ఉంచింది. ఇలాంటి మనం పిచ్చి పిచ్చి ఆలోచనలు, తలంపులు, అసూయ, ద్వేషం, కుళ్ళు, కామం, క్రోధం అన్ని పెట్టుకొని, ఇలాంటి మనసులో ఇలాంటి పెట్టుకొని ఆయన్ని రీచ్ అవ్వగలుగుతామా? పరిశుద్ధుడైన దేవునితో మనం మంచి సహవాసం చేయగలుగుతామా? ఇవన్నీ మనం చూసినట్లయితే అనైతికత, అపవిత్రతకి ఏ మాత్రం దరి చేరలేనంత అతీతుడు ఆయన, అతి పరిశుద్ధుడైన దేవుడు. దేవుడు పరిశుద్ధత, నీతి, న్యాయం వంటి గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఈ లోకానికి న్యాయాధిపతి. ఆయన ఆయన న్యాయాధిపతి, జడ్జ్. గాడ్ ఈజ్ ఎ జడ్జ్. అంతే. దేవుడు మనం ఎన్ని యాంగిల్లో మనం చూడొచ్చు. అబ్బా, ఆయన సర్వజ్ఞాని, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన సర్వవ్యాపి, ప్రతి చోట ఉన్నవాడు. ఆయన ఒక స్థలానికి పరిమితమైన వ్యక్తి కాదు, ఆయన ప్రతి చోట ఉన్న దేవుడు. ఆయనకు అన్నీ తెలుసు, అన్ని చూస్తాడు. ఇంకా మనకి ఏం తెలుసు? ఇంకా దేవుని గురించి మనము ఏమి అనుకోవచ్చు అంటే దేవుడు పరిశుద్ధుడు, ఇంకా పరిశుద్ధుడైన దేవుడు ఆయన, ఇంకా న్యాయవంతుడైన దేవుడు, నీతిమంతుడైన దేవుడు. ఇన్ని దేవుని యొక్క లక్షణాలు. మరి ఇన్ని లక్షణాలు ఉన్న దేవుడు ఆయన మనం హీజ్ ఎ జడ్జ్.
ఆయన పరిశుద్ధత, నీతి, న్యాయం వంటి గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు లోకానికి న్యాయాధిపతి. సో ఆయన ముందు మనం తీర్పు కోసం నిలబడాల్సి వస్తుంది, మర్చిపోకూడదు. దేవుడి యొక్క మరొక గుణం ఏంటి? ప్రేమ. సో ఆయన న్యాయాధిపతి ఇస్ వెరీ టెరబుల్, వెరీ టెరబుల్. అంటే ఆయన న్యాయాధిపతి అని అంటే నాకు ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. అదేంటంటే ఒక పాప అంటే ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ఒక మంచి పేరు కాంచిన న్యాయాధిపతి. వాళ్ళ పాప వాళ్ళ యొక్క డాడీ కీస్ తీసుకుని, డాడీ నేను కార్ తీసుకుని వెళ్తున్నానని ఫాస్ట్గా క్రిందికి దిగి కార్ తీసుకుని బయటకు వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికి వాళ్ళ డాడీ చెప్పడానికి ట్రై చేస్తున్నాడు కానీ అమ్మ తీసుకు వెళ్ళొద్దు అని, బట్ షీఈస్ వెరీ ఫాస్ట్ అండ్ మూవింగ్ అవుట్. బయట కొద్దిసేపుకి కాల్ వస్తుంది, అదేంటంటే మీ పాప యాక్సిడెంట్ చేసింది, ఆ అమ్మాయి మైనర్ అని. ఆ అమ్మాయిని పోలీసులు తను అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు అది పబ్లిక్ అంతటికి తెలిసిపోయి అందరు చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ చాలా మంచి జడ్జి, పేరు ప్రఖ్యాతులు ఉన్న మంచి జడ్జి. ఆయన తీర్పులు ఎప్పుడు న్యాయంగా ఉంటాయి. కానీ ఇప్పుడు సొంత కూతురికి న్యాయం తీర్చాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తారో అని అది టాక్ ఆఫ్ టౌన్ లాగా ఉంటుంది అన్నమాట. ఆ సమయం రానే వస్తుంది. నెక్స్ట్ డే ఆ యొక్క బెంచ్ టైం ఏదో అంటారు కదా, ఆ టైంలో వాళ్ళ కూతుర్ని బోన్లో పెడతారు. వాళ్ళ డాడీ తన యొక్క బ్లాక్ యాప్రాన్ వేసుకుని తన యొక్క చైర్లో కూర్చుంటాడు. అంటే ఒక జడ్జిగా తన యొక్క చైర్లో కూర్చొని అంత విన్న తర్వాత ఆ జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తారు. ఏమని ఇస్తారో తెలుసా? అది ఆ పాపకి ఒక 30 కొరడా దెబ్బలు, నెక్స్ట్ ఒక 500 pounds పెనాల్టీ చెల్లించాలి అని జడ్జిమెంట్ ఇస్తారు. అయితే అందరూ అంటారు, అయ్యో చిన్న పాప, మరి ఇంత పనిష్మెంటా అని అనుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ ఫాదరు తన యొక్క చైర్లో నుంచి క్రిందకు వచ్చి జడ్జిగా తను వేసుకున్న యొక్క బ్లాక్ యాప్రాన్ తీసి పక్కన పెట్టేసి తన పాకెట్లో ఉన్న ఒక 500 pounds తీసి యాజ్ ఎ ఫాదర్గా అది పే చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ పాపని పనిష్ చేయడానికి అందరూ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళి అంటే పనిష్ చేయడానికి సిద్ధపరుస్తూ ఉండగా వాళ్ళ ఫాదర్ వెళ్ళి వాళ్ళ కూతుర్ని గట్టిగా కౌగిలించుకొని ఆ యొక్క 30 కొరడా దెబ్బలు తనే తింటాడనమాట. అది ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. దేవుడు కూడా అంతే. ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయాన్ని సహించలేని దేవుడు, అన్యాయాన్ని చూడలేని కన్నులు కలిగిన దేవుడు. ఆయన అపవిత్రతను అనైతికతను ఆయన చూడలేడు, అంత పరిశుద్ధత కలిగిన దేవుడు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే ఆ అపరిశుద్ధత చూడలేని దేవుడు మరి ఆ యొక్క అనైతికతకి న్యాయవంతుడిగా పనిష్ చేస్తాడు. అయితే ఆ పనిష్మెంట్ మనం అనుభవించకూడదు అని మరి నీ బదులు నా బదులు ఆ శిక్ష తన మీద మోసుకోవటానికే ఆయన ఈ లోకానికి వచ్చి మరి సిలువలో తను ఆ యొక్క శిక్ష భరించి నీకు నాకు విమోచన అనుగ్రహించారు. అది ఆయన యొక్క ప్రేమ. ఎంత ప్రేమ, ఎంత త్యాగము ఉందో అర్థం చేసుకుంటున్నాం కదా. దేవుని యొక్క గుణగణాలు, ఆయన ప్రేమ అంత అమితమైన ప్రేమ. అసలు ఆయనకి ఏం అవసరము? ఆయనకి ఏం అవసరం లేదు. మనల్ని ప్లీజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఆయన మన సృష్టికర్త కదా. దేవుడు మనల్ని సృజించాడు. మరి ఇదే 139 కీర్తన 13-14 చూసినట్లయితే, నా అంతరింద్రియములను నీవే కలగచేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే. అవును, దేవుడు మనల్ని నియమించాడు. సో ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు. అసలు మన కోసమే సృష్టిని క్రియేట్ చేశాడు. అసలు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే ఈ సృష్టి, ఋతువులు అన్ని ఎవరి కోసం? మన కోసమే. ఈ మంచి క్లైమేట్, ఎవ్రీథింగ్ దేవుడు చేసింది మన కోసమే. మనల్ని కూడా చేశాడు. ఇంకా మన కోసం ఏం చేశాడు? ఆయన అల్టిమేట్గా తన ప్రాణాన్నే పెట్టాడు మనల్ని రక్షించుకోవడానికి. మనం నరకానికి వెళ్ళకూడదు, మనం శిక్షకి పాత్రలు అవ్వకూడదు అని మనం చేసిన ప్రతి పనికి, ప్రతి తప్పుది, ప్రతిదీ ఆయనకు తెలుసు కదా. ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ 1 2 3. అసలు ఎన్ని కౌంట్ చేస్తే అసలు మనం ఎక్కడ ఉంటామో
సో అన్ని కౌంటెడ్, అంతా కూడా ఆయన నా తప్పుల కోసము. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, దేవుడు నిన్ను నన్ను కౌగిలించుకొని నీవు నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందుతాను. దేవుడు అంతగా ప్రేమించే దేవుడు. ఎందుకంటే దేవుడికి మన పట్ల అంత కృప ఉంది. అసలు మన అర్హులం కాదు, అనర్హులము. అసలు ఆయన సన్నిధికి మనం చేరడానికి అనర్హులము. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి తలంపులు, ఇలాంటి పనులు చేసే కొంతమంది చాలా ఫ్రీక్వెంట్ గా సాడీలు చెప్తూ ఉంటారు. ఆ విషయాలు ఈ విషయాలు ఉన్నవి లేనివి యాడ్ చేసి అన్ని మాట్లాడుతుంటారు. ఎలా అయినా ఏదైనా చేయని ఎన్ని ఇవన్నీ చూస్తానంటే అసలు ఎక్కడ అసలు ఆయన సన్నిధి అవడానికి మనకు అర్హత ఉన్నదా? ఆయన సహవాసం చేయడానికి మనకు అర్హత యోగ్యత ఉన్నదా? లేదు. కానీ అది కల్పించారు దేవుడు. తను బయలుపరుచుకున్నాడు. మనం దేవుని చూడలేము కదా, అందుకని దేవుడు తనను బయలుపరుచుకున్నాడు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, యేసు ప్రభు. సో ఆయన మనతో మన మన ప్రాబ్లమ్స్ అన్నీ ఆయనకు తెలుసు. ఆయన మన ప్రతి బాధలో ఆయన సహానుభవం లేనివాడు కాదనమాట. మన 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 యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా మన ప్రతి ప్రాబ్లం ఆయనకు తెలుసు. ప్రతి ప్రాబ్లం ఆయనకు తెలుసు. ఆయన 100% గాడ్, 100% మ్యాన్ అనమాట. ఆయనకి ఈ లోకంలో ఉన్నప్పుడు నిద్ర ఉన్నది, ఆకలి ఉన్నది, బాధ ఉన్నది, కన్నీళ్లు కార్చాడు. ఆయన నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆయనకి పావర్టీ అంటే ఏంటో తెలుసు. ఆర్థిక అంటే ఎలా ఉంటారు పేదవాళ్ళు. మరి మేరీ జోసెఫ్ కార్పెంటర్, ఆ ఫ్యామిలీలో పుట్టాడు. ఆయన ఏదో ప్యాలెస్ లో పుట్టలేదు. ఎలా ఉంటది ఆ ఫ్యామిలీ ఆయనకు తెలుసు. ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు. ఆయన ఎక్కడికి వెళ్ళాలని కాలి నడకని వెళ్ళారు. ఆయనకి దాహం వేసింది, ఆయనకి నిద్ర వచ్చింది. అసలు ప్రతిదీ ఆయనకి అన్ని తెలుసు. ఆయనకి ప్రతి ప్రాబ్లం ఆయనకి తెలుసు. సో దాట్ ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు అనమాట. సో అంత అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. సో మన పాపానికి, అసలు మనం చేసిన తప్పులు పాపానికి ఆయన విలువైన రక్తాన్నిచ్చి మనల్ని కొన్నాడు. ఆయన రక్తాన్నిచ్చి మన వాల్యూ ఎంత తెలుసా? ఎంత వాల్యూ కలిగిన వ్యక్తులము. ఆయన పవిత్రమైన కదా, అతి పరిశుద్ధుడు. ఆయన యొక్క విలువైన రక్తాన్నిచ్చి మనల్ని కొన్నాడు. అంతగా దేవుడు మనల్ని ప్రేమించాడు. సో అందుకే దేవుని అబ్బా తండ్రి అని పిలిచి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఇంకా ఎవరన్నా రక్షణ గురించి అవగాహన లేని వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా ఈ సమయంలో వాళ్ళ పాపాలు ఒప్పుకొని మరి చూస్తూ ఆయన ప్రేమను చూడండి. చూడాల్సిందే అంతే. ఆయన ఎన్ని కొరడా కోసం ఒక కొరడా దెబ్బతో కొడుతూ ఉంటే ఆ మటన్ టైం స్కిన్ ఎగిరిపడేదండి. దానికి చిన్న చిన్న రమ్ము ఉన్నాయంట. ఆ ముళ్ళు గుచ్చుకున్నా లేకపోతే కూరగాయలు కట్ చేసినప్పుడు చాకు అల్లాడిపోతాం. అట్లాంటిది ఆయన అస్సలు ఒక కొరడాకి చిన్న చిన్న బోన్స్, చిన్న చిన్న రంపాలు ఇలాంటివన్నీ ఉంటాయంట. దాన్ని తీసుకుని ఒక్క దెబ్బ కొట్టంగానే ఆ వీపు దున్నబడింది అంటారు కదా, ఆ మటన్ కైమా లాగా చిన్న చిన్న పీసెస్ ఎగిరిపడాయంట. అంత పెయిన్ అనిపించాం మరి నీకోసం నా కోసం. సో పాపం అనేది చాలా థ్రిల్లింగ్ గా ఉండొచ్చు, చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉండొచ్చు. చూస్తున్నప్పుడు, సీరియల్స్ చూస్తున్నప్పుడు, సినిమాలు చూస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, చూడకూడని చూస్తున్నప్పుడు ఎంజాయ్ ఉండొచ్చు. కానీ అల్టిమేట్ గా సినిమా అనేది చాలా థ్రిల్ గా ఉండొచ్చు, కానీ అల్టిమేట్ గా అది కిల్ చేసిద్ది, మనల్ని చంపేసిద్ది. సో అలాంటి అయితే మనం ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ జనరల్ గా తల్లులుగా మనం ఎలా ఉంటాము? మనకు బిడ్డలు అంటే చాలా ఇష్టం. పిల్లలు ఇన్ జనరల్ గా బుజ్జు పిల్లలు, చిన్న పిల్లలు, మంత్స్ బేబీ, డేస్ బేబీ అప్పుడు కానీ వాళ్ళు ఏమన్నా టాయిలెట్ కూర్చున్నా కానీ అది ఒంటికి అంతా పూసుకున్నా కానీ మనకి నీట్ వదిలేదు అంటే ఒక ట్యాప్ దగ్గర తీసుకెళ్లి నీట్ గా కడిగేసి స్నానం చేపించి మళ్ళీ చక్కగా ముద్దు పెట్టుకుని ఎత్తుకుంటాం. సో అలా దేవుడు మనల్ని అంతగా ఆయన విలువ రక్తాన్ని ఇచ్చి మనల్ని కడిగాడు, కొన్నాడు. మనం ఆయన సొత్తు. ఇంతకుముందు బానిసలమై ఉన్నాము, పాపానికి స్లేవ్స్ గా ఉన్నాము.
దాని బంధకాలలో నుంచి, దాని శక్తిలో నుంచి, పాపపు యొక్క దాని నుంచి మనం బయటికి రాకపోతున్నప్పుడు దేవుడు మనం సో ఇంత గొప్ప దేవుణ్ణి మనము ఎంతగా చేయాలి, ఎంత మనం ఆరాధిస్తే మనకి ఎంత ఆరాధించినా తక్కువే. ఆయన గుణగుణాలను మనము ఆలోచిస్తూ వర్ణిస్తూ ఎంతగా ఆరాధించినా తక్కువే. దేవుణ్ణి మనం ఎంత స్తుతించినా తక్కువే. మనం దేవునికి ఏమి ఇచ్చినా తక్కువే. సో అది దేవుని యొక్క దేవుని యొక్క ఆయన గుణ లక్షణాలు. అంటే దేవుడు ఎక్కడో ఉన్నాడు, అసలు ఆయన నన్ను చూడట్లేదు, నేనేంటో తెలియదు, ఆయన నేనేం చేస్తున్నా తెలియదు అని కాదు. నువ్వేం చేస్తా తెలుసు. ఇంకొక తెలుసా, నువ్వు ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా తెలుసు, ఎలాంటి కష్టం ఉన్నా తెలుసు. నువ్వు నీ కష్టంలో, నీ ఇబ్బందిలో, నీ ప్రాబ్లంలో, నీ హెల్త్ ఇష్యూలో, ఇలా సిచ్యువేషన్ లో ఆయన సన్నిధికి వచ్చి నువ్వు అడిగినప్పుడు, ఆయా నాకు ఈ ప్రాబ్లం ఉంది తండ్రి తీసివేయని మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మన మొరకి తప్పకుండా గాడ్ లిజన్. మనము అందుకే ప్రయాసపడి భారం సమస్త జనులారా నా దగ్గర మీకు చేస్తానంటారు. అంతేగాని ఆయన సన్నిధికి వచ్చి తప్పచెప్పాలి విశ్వాసంతో. చెప్పినట్టు చెప్పి మళ్ళీ ఆ బాధలు అన్ని మనం మోసుకుంటే మనమే టెన్షన్ పడాలి. దానికి అప్పచెప్పాలి. సో ఈ విధంగా దేవుడు మనకి అన్నీ తెలుసు. ఎవరు అర్థం చేసుకోవట్లేదని, ఎవరు అర్థం చేసుకోవాలి దేవుడికి నేను అర్థం చేసుకోవాలి. ఇది దేవుని గురించి. మనము ఈ యొక్క వాక్యాన్ని మనము ఇంకా క్లోజ్ చేసుకున్నాము. ఫైనల్ గా ఒక్క వచనం చూసి క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ ఇదే చాప్టర్ లో మనం లాస్ట్ లో చూసినట్లయితే 23-24లో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుని ఉన్నావు, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకును, నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడుపుము. దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని మనమే పరిశీలించుకున్నాము. మనం దేవునికి చెప్దాం, యేసయ్యా నేను ఇలాంటివి నా హృదయంలో పెట్టుకున్నాను, నన్ను క్షమించేసయ్యా, మరి నన్ను శుద్ధీకరించు తండ్రి అని దేవుని అడుగుదాము. సో ఇంకా ఎవరైనా దేవుని నమ్ముకోకుండా, లేకపోతే అంటే సాల్వేషన్ మీద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ లేకుండా ఉంటే, దిస్ ఈస్ ద రైట్ టైం. You need to confess your sins in front of God presence. మరి దేవునికి మనం మీ యొక్క తప్పులు, మీరు చేసిన పాపాలు అన్ని ఒప్పుకున్నట్లయితే దేవుడు క్షమించే దేవుడు. దేవుడు నన్ను ప్రేమించాడు, నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరి నా పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు, తిరిగి 3వ దినాన పునరుద్ధానుడై లెగిశాడు అని మీరు విశ్వసించినట్లయితే మీకు దేవుడు రక్షణ అనుగ్రహించును. అలాగే ఎవరైనా కొంత బ్యాక్ స్లైడ్ అయినా కానీ యూ నీడ్ టు రీకమిట్ యువర్ సెల్ఫ్. అండ్ ఇంకా దేవునిలో స్పిరిచువల్ గా ఉన్న వాళ్ళు దేవుని యొక్క గుణగణాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని మనము ఆరాధించే బద్దులమై ఉన్నాము. అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నా సృష్టికర్తవి, మరి నువ్వు నా సృష్టికర్తవి కనుక నేనేంటో నీకు క్లియర్గా తెలుసు, నా ప్రాబ్లమ్స్ తెలుసు, దానికి సొల్యూషన్ కూడా నీవు మాత్రమే ఇవ్వగలిగిన దేవుడివి. నువ్వు పరిశుద్ధుడు అయిన దేవుడివి, నీతి కలిగిన దేవుడు, న్యాయవంతుడు అయిన దేవుడివి అని మరి ఆయన జ్ఞానంని బట్టి దేవుణ్ణి మనం ఎంతో ఆరాధించి బద్దులమై ఉన్నాము. సో ఈ సమయంలో ఒకళ్ళు ప్రార్థన చేసి క్లోజ్ చేస్తారని మీకు అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. సునీత అక్క ప్రే చేస్తారా? అమ్మా గ్లోరీ చేస్తానమ్మా. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభావ యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రికాల సమయంలో. దేవా తండ్రి, సిస్టర్స్ మీటింగ్లో మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా నైనా నీ గొప్పతనాన్ని మేము ఆలోచిస్తూ ఉన్నప్పుడు, దేవా నైనా మీరు మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడినైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా. నాయన తండ్రి, మేము పాడైపోయి
మీకు దూరం అయిపోయినప్పుడు మమ్మల్ని వదిలిపెట్టకుండా మా కోసం ఈ లోకానికి వచ్చారు ప్రభా. నీ ప్రాణం శిలువలో అర్పించారు, నీ రక్తం అంతా కార్చారు ప్రభా. నీళ్ళు వెళ్ళ గాయాలు పొందారు ప్రభా. నీకు వందనాలనైనా దేవా. నువ్వు కార్చిన రక్తదారుల్లో మాకు ఇచ్చినటువంటి రక్షణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాకుండా దేవా, మమ్మల్ని గురించి సంపూర్తిగా ఎరిగిన దేవుడవు మీరు మాత్రమే తండ్రి. నాయన మేము కూర్చోవడం, మేము లగవడం, మేము పండుకోవడం, మేము చదవడం అన్నీ కూడా చూసే దేవుడు. మా హృదయంలో తలంపు పుట్టక ముందే ఎరిగిన దేవుడు ప్రభా. దేవా తండ్రి, నిజంగా మా అవసరానికి ప్రభా సహాయం చేసే దేవుడు నైనా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మా ప్రతి పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా అవన్నీ కూడా తండ్రి మీరు ఎరిగిన దేవుడేనైనా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా అమ్మో నాయన ఆలోచిస్తూ ఉంటే దేవా ఎన్నిసార్లు నీకు వ్యతిరేకమైన ఆలోచనలు, ఎన్నిసార్లు మా నాయన తండ్రి ప్రభా లోకస్తుల కంటే కూడా తండ్రి ఘోరమైనటువంటి ఆలోచనలు, తలంపులు ప్రభా ప్రవర్తన మేము కలిగి ఉంటాం ప్రభా. మేము మమ్మల్ని క్షమించండి ప్రభా. మీరు చూస్తున్నారనే భయభక్తులతో మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. మా నోటితో కాకుండా మా ప్రవర్తన ద్వారా నీకు మహిమ తీసుకురావడానికి సహాయం చేయమని వేడుకుంటా ఉన్నాం. మమ్మల్ని పరిశోధించుకోవడం మాకు నేర్పించండి ప్రభా. నీ వాక్య వెలుగులో దినదినం మా తండ్రి మా జీవితాలని మా ప్రభా పరిశుద్ధపరచుకుంటూ మీకోసం నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. వాక్యం చెప్పినటువంటి నాయన మాధవిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు వాడుకున్నందుకే వందనాలు ప్రభా. ఆ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. నాయన తండ్రి ఉద్యోగంలో దేవాన్ని కృప చూపించండి. పాప చదువుల్లో సహాయం చేయండి. ఆ కుటుంబాన్ని మరింతగా మీ పరిచర్యలో వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. సహాయం చేయండి, మంచి ఆరోగ్యాలు దయచేయమని వేసుకుంటా ఉన్నాం ప్రభా. దేవానైనా తండ్రి స్కూల్లో మా నాయన తండ్రి వాళ్ళకి ఇచ్చినటువంటి మా ప్రభా ఆ బాధ్యతల్ని నమ్మకంగా చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. క్రిస్టియన్ అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేవా ఎవరెవరికి అవసరతలు అక్కర్లు ఉన్నాయో నీ మధ్యలో నుంచి తీర్చమని వేడుకుంటా ఉన్నాం దేవా. నాయన తండ్రి ఆదిమ సంఘంలో సంఘంలో విశ్వాసుల్లాగా నాయన నీ వాక్యాన్ని పరిశోధించే వాళ్ళంగా ప్రభా, నీ వాక్యానుసారంగా జీవించే వాళ్ళంగా ఉండటానికి మా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచమని వేడుకుంటా ఉన్నాం. మా నాయన మంజుల సిస్టర్ని బట్టి ఆడైనటువంటి ప్రతి నాయన తండ్రి ఆ బిడ్డను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా నాయన ఈ రాత్రి ప్రభా చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ప్రభా మీరు ఉన్నారు కదా, మమ్మల్ని చూసే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు అనే ధైర్యంతో మేము ముందుకు సాగడానికి మీరే మాకు అందరికీ సహాయం చేయమని కొద్ది మనవులు చేసి తీసుకోవడానికి పరిస్థితులను నామూన స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సిస్టర్ కి వందనాలు.